అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆక్స్ఫర్డ్ యూనియన్ డిబేట్ కింద ఒక డిబేట్ జరగాల్సిందని ఆ డిబేటుకు పోకుండా మన వాళ్ళు లాస్ట్ మినిట్లో యాబ్సెంట్ అవటంతో పాకిస్తాన్ అది తనకు విజయంగా భావించి పాకిస్తానీ హై కమిషనర్ దాని మీద ఒక ట్వీట్ చేశాడు. మేమే గెలిచాము, భారతదేశపు ప్రతినిధులు లాస్ట్ మినిట్లో భయపడి ఈ చర్చకు రాలేదు అని. చర్చకు పెట్టిన టాపిక్ ఏందో ముందు ఒక తడవ చూద్దాం. చర్చకు పెట్టిన టాపిక్, దిస్ హౌస్ బిలీవ్స్ దట్ ఇండియాస్ పాలసీ టువర్డ్స్ పాకిస్తాన్ ఈజ్ ఎ పాపులిస్ట్ స్ట్రాటజీ సోల్డ్ యాజ్ సెక్యూరిటీ పాలసీ. ఇది దానికి సంబంధించినటువంటి హెడ్డింగ్. ప్రధానంగా భారతదేశం పాకిస్తాను విషయంలో అనుకరిస్తున్నటువంటి విధానము, వైఖరి, దీనిని బయటికి సెక్యూరిటీ స్ట్రాటజీ అగెన్స్ట్ పాకిస్తాన్గా చెప్పుకుంటూ ఉన్నా ఇది కేవలం ఇంటర్నల్గా అవసరమైన పాపులిస్ట్ స్ట్రాటజీ, దేశంలో ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి స్ట్రాటజీ అనేటటువంటిది డిబేట్కి ఇచ్చినటువంటి కాంపిటీషన్. దీని మీద డిబేట్ జరగాల్సింది. సరే, వాళ్ళ నుంచి కొంతమంది ముగ్గురు వ్యక్తులు వచ్చేటట్టు, మన నుంచి సాయి దీపక్ అని అడ్వకేట్ ఉన్నాడు. ఈ హైందవం మీద, ధర్మం మీద చాలా గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా నిలబడతాడు. అతన్ని ఒకరిని రమ్మన్నారు. అదే రకంగా సుబ్రహ్మణ్య స్వామి గారిని రమ్మన్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు లాస్ట్ మినిట్లో నాకు కుదరదు అంటే ఇంకెవరినో రమ్మనమని చెప్పటం జరిగింది. ఇదంతా అయిన తర్వాత ఇతను అక్కడికి సాయి దీపక్ లండన్కు చేరిన తర్వాత లాస్ట్ మినిట్లో వాళ్ళు రాకపోవడంతో ఇతను డ్రాప్ అయిపోవటం జరిగింది. దానిని ఒక పెద్ద విజయం కింద క్లెయిమ్ చేసుకుంటూ వాళ్ళు ఒక పెద్ద ప్రచారాన్ని జరుపుకున్నారు. ఇక్కడ 2-3 విషయాలు ఏమవుతున్నాయంటే, ఈ లెఫ్ట్ లిబరల్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని మేనేజ్ చేసే చోట్లలో చాలా చాలా కీలకమైన ప్రదేశాల్లో పాకిస్తానీలు ఆల్రెడీ ఆక్రమించేశారు. ఈ ఆక్స్ఫర్డ్ యూనియన్ దాని రిప్రజెంటేటివ్ కూడా వాడు ఒక పాకిస్తానీ. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఒక క్లైమేట్ను క్రియేట్ చేసుకొని ఇంటర్నేషనల్గా ఇండియాను డిఫేమ్ చేయడానికి ఒక స్ట్రాటజిక్ యాక్షన్ రన్ చేస్తున్నారనేది మాత్రం చక్కగా అర్థమవుతున్నది. అసలు డిబేట్కి ఎప్పుడు కూడా కరెక్టే, ప్రవోక్ చేసేటట్టుగా ఒక సబ్జెక్ట్ ఉండాలి. బట్ మరి ఇంత ప్రవోక్ చేసేటట్టు వన్ సైడెడ్గానా? మరి అదే డిబేటు సబ్జెక్టు డిబేట్ చేయడం కోసంగా అదర్ సైడ్ కూడా పెట్టవచ్చు కదా. వీ సీ ది రిప్రెషన్ ఇన్ పాకిస్తాన్ యాజ్ ఏ పాలసీ ఆఫ్ local policy aimed more at India or something like that, which exposes Pakistan. The Pakistan's president's rhetoric of jihad against India is more for local consumption. ఇటువంటిది కూడా పెట్టవచ్చు. అట్లా కాదు, అది లోడెడ్ టువర్డ్స్ ఇండియాగా ఒక డిబేట్ మోషన్ పెట్టడంలోనే వీళ్ళ యొక్క ఇన్నర్ స్ట్రాటజీ, ఇండైరెక్ట్ స్ట్రాటజీ మనకు తెలుస్తూ ఉన్నది. సరే, దానికైనా వాళ్ళు వచ్చారంటే వాళ్ళు రాలేదు కాబట్టి వీళ్ళు డ్రాప్ అయిపోయినారు. డ్రాప్ అయిపోగానే అది ఒక పెద్ద విజయం కింద వాళ్ళు ఇంకేమీ లేనట్టు పెద్ద టామ్ చేసుకున్నారు. బట్ బెస్ట్ థింగ్ ఏం చేశారంటే సాయి దీపక్ మినిట్ బై మినిట్, పాయింట్ బై పాయింట్, వీళ్ళు ఎప్పుడు ల్యాండ్ అయినారు, వాళ్ళు ఏం చేశారు, ఎవరు లేకుండా పోయినారు, ఎందువల్ల ఇది ఆగిపోయింది అనేటువంటిది ఒక థ్రెడ్ చాలా చక్కగా ఇచ్చాడు. దీంతో వాళ్ళ లైస్ అన్నీ, వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలన్నీ ఎక్స్పోజ్ అయిపోయినాయి. సో ఇది ఒక చోటనే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఒక పథకం ప్రకారంగా
ఇండియాను డిఫేమ్ చేయడానికి మాత్రం పాకిస్తాన్ అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉన్నది అనేటటువంటిది వాస్తవం. దీనివల్ల ఎస్ ఒక 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 పాపులర్ ఒపీనియన్ ప్రపంచంలో భారతదేశానికి ఎగ్నెస్ట్గా క్రియేట్ చేయడానికి ఇక్కడ మైనారిటీస్ అంతా చాలా దెబ్బతింటున్నారన్నట్టు, చాలా నష్టపోతున్నారన్నట్టు, వాళ్లకు అభద్రత ఉన్నదన్నట్టు ఒక పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అది ఏదైనా జరుగుతుందంటే అది పాకిస్తాన్లోనే జరుగుతూ ఉన్నది. పాకిస్తాన్లో హిందువులకు భద్రత లేదు, క్రిస్టియన్స్కు భద్రత లేదు, వాళ్ళలో వాళ్ళు తనుకుంటూ ఉన్నారు. ఏ రోజైనా కానీ బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా విడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి వెళ్ళిపోతే సింధు కూడా పోతుంది, ఇంకా మిగిలేదు పంజాబే ఉండబోతూ ఉన్నది. ఇవన్నీ అవి ఇంటర్నల్గా వాళ్ళకు ఉన్నటువంటి సీరియస్ ప్రాబ్లమ్స్. వీటినన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసంగా ఈ మిలిటరీ వ్యవస్థ పూర్తి అధికారాన్ని తమ చేతిలో పెట్టుకొని ప్రజలను పూర్తిగా సైలెన్స్ చేసేస్తూ ఉన్నది. ఇది ఇన్ఫ్యాక్ట్ ఆ దేశానికి సీరియస్ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టుకొని ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మేమేదో విజయం సాధించామనుకున్నట్టు టామ్ చేయటం వాళ్ళ అవివేకానికి ఒక నిదర్శనం నా దృష్టిలో.